సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఓకేనా బై ది ప్రాసెస్ ఆఫ్ డయాలసిస్ ఫినామినన్ ఆఫ్ డయాలసిస్ తెలుసుకుందాం. ఓకేనా. సో సపోజ్ ఇదొక కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకేనా, ఇదొక కొల్లాయిడల్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిజాల్వ్డ్ సబ్స్టాన్స్ ఉంటాయి కదా, ఇది కొల్లాయిడల్ సొల్యూషన్లో డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ని రిమూవ్ చేసేయాలి. ఇందులో ఉన్న డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ని వీ హ్యావ్ టు రిమూవ్ అనమాట. ఓకేనా. యూజింగ్ అ సూటబుల్ మెంబ్రెయిన్, ఒక మెంబ్రెయిన్ యూజ్ చేస్తాము. దాన్ని ఏమంటాము? డయాలసిస్ అంటాము. అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి మొత్తం ఏవేవైతే సబ్స్టాన్సెస్ ఉంటాయో డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ దాన్ని బయటికి తీసేయడం అనమాట. దాన్ని యూజ్ చేసి ఒక సూటబుల్ మెంబ్రెయిన్ యూజ్ చేసి ఇందులో ఉన్న పార్టికల్స్ని తీసేయాలన్నమాట. దాన్ని మనం డయాలసిస్ అంటాం. సో మనం ఎలా తీస్తాము? సో ప్యూరిఫికేషన్ మెథడ్ ఎలా చేస్తాం తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసినామంటే ఒక బ్యాగ్ తీసుకున్నాము. సో ఈ బ్యాగ్ ఎలా ఉందంటే దీనికి సూటబుల్ సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్ ఉంది. ఇది బ్యాగ్ ఆఫ్ అంటే దీని చుట్టూ ఉంది కదా, ఇదేంది సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్ అనమాట. ఓకేనా. దీని లోపల ఏముందంటే కనుక కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకే. సో దీని చుట్టూ సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్ ఉంది. బ్యాగ్ లోపల ఏముంది? కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఉంది. దీన్ని మనం ఎక్కడ పెట్టాము? ఒక వెజిల్లో పెట్టాము. ఈ వెజిల్ ఎలా అంటే కనుక కంటిన్యూగా ఇందులో నుంచి వాటర్ లోపలికి వెళ్తూనే ఉంటాయి. వాటర్ అంతా లోపలికి వెళ్తూ ఉంటాయి, వాటర్ బయటికి వెళ్తూ ఉంటుంది. వాటర్ లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. లైక్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్స్ని వెన్ యూ ఆర్ క్లీనింగ్ అందులో డర్టీ వాటర్ మళ్ళీ బయటికి వెళ్ళి ఫ్రెష్ వాటర్ లైక్ వస్తూనే ఉంది. అండ్ ఆల్సో అక్వేరియం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్వేరియంలో ఎలా అయితే వాటర్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, సో అలాంటిది అనమాట ఇది. ఓకేనా. వాటర్ బయటికి వస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కొల్లాయిడల్ సొల్యూషన్ కదా, నేను ఏం చెప్పాను? ఈ డయాలసిస్లో కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి ఏవేవైతే అంటే డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ ఉంటాయో ఈ కొల్లాయిడల్ సొల్యూషన్లో డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ అవి మాత్రం తీసేయాలి. సో మనం ఇది చేయడం వల్ల సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్ నుంచి సో దీని లోపల ఏమేమైతే ఉంటాయో అంటే మాలిక్యూల్స్, అయాన్స్ అవన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ అయాన్స్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిఫ్యూజ్ అయిపోతాయి. సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్ కాబట్టి డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. డిఫ్యూజన్ అయిపోతుంది. సో డిఫ్యూజన్ అయిపోయినప్పుడు ఇందులో ఉన్న అయాన్స్ అన్ని బయటికి వచ్చేసి ఓన్లీ ప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ మాత్రమే ఈ బ్యాగ్లో ఉండిపోతుంది. ఓకేనా. ఇలా మీరు ప్యూరిఫై చేసేస్తున్నారనమాట. సో ఇది వాటర్లో అంతా కలిసి వాటర్ బయటికి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఉన్నప్పుడు మళ్ళీ లోపల ఉండే అయాన్స్ అన్నీ వచ్చేసి ఇలా ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. ఈ అపారటస్ ఏదైతే మనం యూస్ చేసినాం కదా డయాలైసింగ్ చేయడానికి, ది అపారటస్ని మనం డయాలైజర్ అంటామన్నమాట. ఓకేనా. ఈ పిక్చర్ నేర్చుకోండి, నేను చెప్పిన మ్యాటర్ రాసేయండి, పక్కగా 4 మార్క్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.